ఎక్సెల్లో ఈ టాప్ 5 ఎక్సెల్ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ కొత్త వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూడడానికి దొరుకుతుంది. సో టిప్ నెంబర్ 1, ఇక్కడ మీకు కస్టమర్ నేమ్ జెండర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి మేల్ ఫీమేల్ అని ఉంది కదా. ఇక్కడ నేమ్ అండ్ మేల్ ఫీమేల్. ఇది వచ్చేసి ఇక్కడ మిస్టర్ మిస్సెస్ అని చెప్పాలి. ఒకవేళ మేల్ అయితే మిస్టర్ అని రావాలి, ఒకవేళ ఎంఆర్ఎస్ అని రావాలి. దానికోసం ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ లాజికల్ టెస్ట్ అని అడుగుతుంది. లాజికల్ టెస్ట్ వచ్చేసి మనకు ఈ సెల్ ఏదైతే జెండర్ ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ మేల్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా. ఇప్పుడు మిస్టర్ ఎంఆర్ అని టైప్ చేసేసి కామా, సారీ ఇక్కడ డబుల్ కొటేషన్ ఎంఆర్ అని టైప్ చేసేసి కామా డబుల్ కొటేషన్ అండ్ ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే కస్టమర్ నేమ్ ఉందో అక్కడ మళ్ళీ కామా. వాల్యూ ఇఫ్ ఫాల్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డబుల్ కొటేషన్ ఎంఆర్ఎస్ అని టైప్ చేసేసి కామా ఎంఆర్ఎస్ అని టైప్ చేసి ఫుల్ స్టాప్ డబుల్ కొటేషన్ అండ్ సింబల్ ప్రెస్ చేసి మళ్ళీ ఇక్కడ జెండర్ ఉంది కదా అక్కడ సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఇక్కడ ఆటోఫిల్ ద్వారా డ్రాగ్ చేయండి. చూడండి ఇక్కడ ప్రాపర్గా ఫార్ములా అనేది వర్క్ చేస్తుంది. మిస్టర్స్ ఫీమేల్ దగ్గర ఇలా వచ్చింది, మేల్ దగ్గర ఇలా వచ్చింది. చూడండి మేల్ ఫీమేల్ దగ్గర ఇక్కడ. సో టిప్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ కంబైన్ డేటా. ఒకవేళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అమౌంట్ అని ఉంది కదా, ఇక్కడ 2 నేమ్స్ ఫస్ట్ టెక్స్ట్ కంబైన్ చేద్దాం. చూడండి దానికోసం సింపుల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అండ్ సింబల్ ప్రెస్ చేయండి, డబుల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ మళ్ళీ అండ్ సింబల్ ప్రెస్ చేసి లాస్ట్ నేమ్ అని ఉంది కదా అది ప్రెస్ చేసి ఎంటర్ కొట్టండి. సో నేమ్ ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. కంబైన్ చేసి వస్తుంది నేమ్. ఇక్కడ విడివిడిగా ఉన్నాయి కదా, ఇక్కడ కంబైన్ చేసి అని వస్తుంది. డబుల్ కొటేషన్ ఏంటంటే డబుల్ కొటేషన్ ఇచ్చిన తర్వాత స్పేస్ ఎందుకు ఇచ్చినంటే ఆ 2 నేమ్స్ దగ్గర 1 నేమ్ అయిపోయిన తర్వాత స్పేస్ వచ్చి ఇంకో నేమ్ అని రావాలి, దానికోసం ఇచ్చాను అనమాట. సో ఇక్కడ సేల్ కూడా యాడ్ చేయాలి అనుకుంటే, ఒకవేళ అమౌంట్ ఉంది కదా అమౌంట్ కూడా యాడ్ చేయాలి ఆ కంబైన్ సెల్లో అనుకుంటే అది దాని కూడా సింపుల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ డబుల్ కొటేషన్ స్పేస్ డబుల్ కొటేషన్ హ్యాండ్ సింబల్ మళ్ళీ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి, డబుల్ కొటేషన్ స్పేస్ మైనస్ సింబల్ డబుల్ కొటేషన్ అండ్ అమౌంట్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇలా వస్తుందన్నమాట డేటా. చూసారా ప్రాపర్ వస్తుంది. కమాండ్ అనేది ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో విడివిడిగా ఉన్న డేటా మనం కమాండ్ అనేది అండ్ సింబల్ ద్వారా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మాట్లాడదాం ఒక డేటాలో. ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో వచ్చేసి బుల్లెట్ సింబల్స్ ఇలా వస్తాము. ఎంఎస్ వర్డ్ మరి పీపీటీ దానిలో బుల్లెట్ సింబల్స్ ఇలా ఇస్తాము. ఎక్సెల్లో కూడా బుల్లెట్ సింబల్స్ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ డేటా ఉంటే డేటాలోనే ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే మీ ఏదైతే డేటా ఉందో అది ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. అక్కడ ఫార్మాట్ సెల్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి కస్టమ్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఈ జనరల్ ఉంది కదా అది తీసేసి కీబోర్డ్ నుంచి ఆల్ట్ నెంబర్లో వచ్చి 7 ప్రెస్ చేయండి. ఆల్ట్ 7 ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక డాట్ లాగా సింబల్ వచ్చింది కదా ఆ సింబల్ దగ్గర మళ్ళీ స్పేస్ ఇచ్చి @ అని టైప్ చేయండి. @ కీబోర్డ్ నుంచి షిఫ్ట్ 2 అని ప్రెస్ చేయండి. @ సింబల్ వస్తుంది మీకు. సో ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. సో చూసారా బుల్లెట్ సింబల్స్ అనేది ఇట్లా ఈజీగా ఇన్స్టాల్ అవుతుంది అనమాట.
సో మీకు ఇక్కడ ఎడిట్ చేసినా సరే సేమ్ అట్లా వస్తుంది అన్నమాట. బుల్లెట్ సింబల్స్ అనేవి స్టార్టింగ్ వస్తుంది, దాని తర్వాత నేమ్ అనేది ఇలా ఈజీగా టైప్ అవుతుంది. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకి ఇక్కడ ఆటో సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ రీజన్, ఇక్కడ స్టోర్ నేము, డే సేల్ అని ఉంది కదా. ఇక్కడ చూసినట్టయితే టోటల్ సౌత్ దగ్గర నాకు టోటల్ రాలేదు. ఒకవేళ ఈ 2 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ సౌత్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ ఒకవేళ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఈజీగా సమ్ ఆల్ట్ ఈక్వల్ టు పెట్టేస్తే వస్తుంది ఒక్కొక్క దగ్గర అట్లా. ఒకవేళ అన్ని స్టేట్ అన్ని రీజన్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి ఇవ్వలేము కదా. అందుకనే ఇక్కడ సింపుల్గా ఒక ట్రిక్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ సమ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ నుంచి F5 బటన్ ప్రెస్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది. ఇక్కడ స్పెషల్స్ అని ఉంది కదా, స్పెషల్స్ పైన క్లిక్ చేసి బ్లాంక్స్ అని ఉంది కదా, బ్లాంక్స్ పైన క్లిక్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్ నుంచి ఆల్ట్ ఈక్వల్ టు బటన్ పైన ప్రెస్ చేయండి. సో ఇలా ఆటోమేటిక్గా సమ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఎక్కడైతే స్పేస్ ఇచ్చిందో టోటల్ సౌత్ అని ఉంది కదా, అక్కడ స్పేస్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా ఇట్లా సమ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో లాస్ట్ టిప్స్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ డాటా బార్ అని ఉంది కదా, అక్కడ యాక్టివిటీ ప్రోగ్రెస్ అని ఉంది కదా. సో ఇక్కడ డాటా బార్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో దానికోసం సింపుల్గా మీరు ఎక్కడైతే పర్సంటేజ్ ఉన్నాయో ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి డాటా బార్స్ అని ఉంటుంది. డాటా బార్స్లో మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని చేసేయండి. ఆటోమేటిక్గా అక్కడ మీకు డాటా బార్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట ఆ పర్సంటేజ్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ చేసామనుకోండి, సో ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇట్లా సో ఇలా ఈజీగా మీరు డాటా బార్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా ఎక్సెల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.